హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ కుక్ చేశానండి. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? చపాతీ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ అంటే ఇంకా అద్దరిపోతుంది అనుకోండి. ఓకే, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వచ్చేసింది కదా. ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం వచ్చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఈ లోపల మసాలా మనం రెడీ చేసుకుందాం. మసాలాకి మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, టమాటో, గ్రీన్ చిల్లీ, జీరా, ధనియా, చెక్క, లవంగి అండ్ జాపత్రి మసాలా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని అండ్ అల్లం వెల్లుల్లి కూడా తీసేసుకొని అన్నీ కలిసి మసాలా పేస్ట్ చేసుకోవాలండి. అది సైడ్కి పెట్టుకుందాం. ఆల్రెడీ తయారు చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేగిపోయాయి కదా, మనం ఆల్రెడీ కరెక్ట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్న చికెన్ని తీసి ఆనియన్స్లో వేసేసుకుందామండి. ఆనియన్స్ ఆయిల్ బాగా ఫ్రై అవుతుంది కదా, దాంట్లో చికెన్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చి స్మెల్ పోవాలంటే చికెన్ కొంచెం టైము ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ మాత్రం వేసుకొని చికెన్ ఓన్లీ వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. చికెన్ వచ్చేసి హై కుక్లో పెట్టేసి ఫ్రై చేయాలండి. మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే చికెన్ కూడా ఫ్రై అవుతుంది. స్లో కుక్ అంటే వాటర్ వచ్చేస్తుంది, బట్ స్మెల్ అయితే పోదు. అందుకే హై కుక్ పెట్టుకొని చక్కగా స్మెల్ బయటికి వచ్చేసి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు మనం సైడ్కి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, మీకు చెప్పాను కదా అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ మసాలా పేస్ట్ని ఫుల్గా వేసేయాలి. చికెన్ ఫ్రై అయిపోయింది కదా, చక్కగా స్మెల్ అంతా కూడా పోయింది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, చికెన్ స్మెల్, ఫ్రై స్మెల్ వస్తుంది. దీంట్లో ఈ మసాలా యాడ్ చేసుకున్నామంటే కాజు యాడ్ అయింది కదా, ఆ పేస్ట్లో స్మెల్ అయితే సూపర్గా ఉందండి. అబ్బా ఎంత బాగుందో. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ స్మెల్ ఎంత బాగుంటుందో. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది. ఇంకా మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ గ్రేవీకి. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. 2 విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను. దీంట్లోనే పసుపు, కారము, కావాల్సినంత సాల్ట్ మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాము. ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపి చూద్దామా మరి ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగుంది కదా చూస్తుంటే. ఎస్ దీంతో చపాతీ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా ఇంకా చెప్పలేమనుకోండి. మీరు కూడా ఆ టేస్ట్ తెలియాలంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.